paisamin.com ద్వారా ఆన్లైన్ లో ఏదైనా కొనండి. ప్రతి ఆర్డర్ పైన ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మ్యాటర్ లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో వేడుక అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా హైదరాబాద్ లో జరిగింది. ఆ సందర్భంగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర రూపకర్తలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే సినిమాలో ఖతర్నాక్ మ్యాటర్ అయితే ఉంది కానీ రెగ్యులర్ ప్యాటర్న్ లోనే ఉంది అని. పోతే రెగ్యులర్ అనే సంగతిని ఓ విశేషం సమాధాన పరిచుద్ది అని చెప్పుకోవచ్చు. ఏంటి అంటే తెలుగులో ఉన్న టాప్ స్టార్ హీరోలు అందరి నుండి కూడా వారి అభిమానులు గాని ప్రేక్షకులు గాని కోరుకునేది ఒకటే ఎంటర్టైన్మెంట్. కొత్త కదా పాతదా అన్నదాంతో సంబంధం లేదు. సినిమాలో కిక్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అన్నదే మ్యాటర్. గబ్బర్ సింగ్ సినిమాలో మాత్రం ఏమంత గొప్ప కథ ఉంది. ఎంటర్టైన్మెంటే కదా ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది. ఆ సినిమానే కాదు చాలా మంది స్టార్ హీరోలు ఆకలాడేది వాళ్ళ సినిమాలో కమర్షియల్ కంటెంట్ గురించే కదా. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అలా చూసుకుంటే ఈ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో మాస్ క్లాస్ అని సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ అవసరమైన కంటెంట్ ఈ సినిమాలో ఉంది అని క్లియర్ గా చెప్తా ఉంది ఈ ట్రైలర్. బేసిక్ గా ట్రైలర్ లోనే సినిమా కథ ఇది అని చెప్పేస్తూ హీరో ఇంట్రడక్షన్ ని దంచేశారు. గబ్బర్ సింగ్ లో హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ తప్పు చేస్తున్న విలన్ కి బుద్ధి చెప్తాడు. కానీ ఈ సినిమాలో సర్దార్ మగధీరుల్లా కనిపించనున్నాడు. రతన్పూర్ అనే ఊరిని ఆ ఊర్లో ఉన్న రాజకుమారిని విలన్ నుంచి కాపాడే బాధ్యతని భుజానికి ఎత్తుకున్నాడు. ఈ విషయానికి సంబంధించి ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చేశారు. రూత్లెస్ విలన్ నుండి హెల్ప్లెస్ రాజకుమారిని రతన్పూర్ ని రక్షించే సేవియర్ ఈ సర్దార్ గబ్బర్ సింగ్ అని చెప్పుకొచ్చేశారు. తెలిసిన కంటెంట్ లానే అనిపిస్తున్నప్పటికీ ఎంజాయ్ చేసే స్టఫ్ ఈ సినిమాలో ఉంది అన్న నమ్మకం మాత్రం ఈ ట్రైలర్ ద్వారా కలుగుతుంది. విలన్ క్యారెక్టర్, ప్రిన్సెస్ గా కనిపిస్తున్న కాజల్ క్యారెక్టర్ మంచి అటెన్షన్ తీసుకుంటున్నాయి. ఆ పైన రతన్పూర్ అట్మాస్ఫియర్, రాజ సంస్థానం ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తా ఉన్నాయి. తర్వాత స్టోరీ పాయింట్ లో ఉన్న ఎమోషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సర్దార్ ఓ బలవంతుడైన విలన్ తో పోటీ పడుతున్నాడు. 2 లక్ష్యాల నేపథ్యంగా ఆ రాక్షసుడి నుండి ఊరి జనాన్ని కాపాడాలి, రాజకుమారిని కాపాడాలి. ఇది రొటీన్ కమర్షియల్ ఫార్మేట్ పాయింటే అయినా సరైన ఎమోషన్ కనుక జనరేట్ అయి కనెక్ట్ అయితే మాత్రం ఓ సాలిడ్ ఫీలింగ్ జనాల్ని కట్టిపడేసిద్ది. చూడాలి మరి డైరెక్టర్ బాబీ ఈ విషయంగా ఎటువంటి ప్రయత్నం చేశారో. అలానే సర్దార్ గా పవన్ తనదైన స్టైల్ తో వైబ్రేషన్స్ పుట్టిస్తున్నాడు. పంచ్ డైలాగులు, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు అవసరానికి తగ్గట్టు ముచ్చటగానే ఉన్నాయి. పోతే ఈ ట్రైలర్ ద్వారా కథా పాయింట్ ని, హీరో క్యారెక్టర్ లో ఉన్న గట్స్ ని ఎక్కువగా చూపెట్టారు కానీ కామెడీకి సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ బయట వినబడుతున్న మాటలు చూస్తుంటే మాత్రం సినిమాలో ఉన్న కామెడీ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేసుద్ది అంటున్నారు. గబ్బర్ సింగ్ సినిమాతో కూడా ఇలాగే చేశారు. సినిమా ప్రమోషన్ లో ఎక్కడ కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా థియేటర్లకు వచ్చిన జనాల్ని మాత్రం సర్ప్రైజ్ చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా గిలిగింతలు పెట్టే కొన్ని కామెడీ సీక్వెన్స్ లో ఉన్నాయని చెప్పుకోవడం వినిపిస్తా ఉంది. ఏప్రిల్ 8నే అందరూ థియేటర్స్ లో ఆ సర్ప్రైజ్ ని ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేశారు అనుకోవచ్చు. మొత్తంగా సర్దార్ గబ్బర్ సింగ్ థియేట్రికల్ ట్రైలర్ ఏం చెప్తుంది అంటే పవన్ కళ్యాణ్ నుంచి ఆయన అభిమానులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తా ఉంది. చాలు ఇలా ఉంటే చాలు, జనాలు థియేటర్లకి క్యూలు కట్టేస్తారు. థియేటర్లకు వచ్చిన తర్వాత ఎలా ఎంటర్టైన్ చేయాలో, ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలో పవన్ కళ్యాణ్ చూసుకుంటారు కదా. చూద్దాం ఈ సర్దార్ గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులకి ఎటువంటి ట్రీట్ సిద్ధం చేశారో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. Subscribe and keep watching Maruti Talkies. For me, Mr. B and Talkies Raja. Thank you.